రామకృష్ణ బాబు అధ్యక్ష, విశాఖ నగరం పరిధి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లో ఉంది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ పూర్తయింది, ఎన్ని ఇళ్లకి కనెక్షన్లు ఇచ్చారు అనేది మంత్రి గారు మీ ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే విశాఖపట్నం నగరంలో 2019-24 సంవత్సరంలో టీడీఆర్ సర్టిఫికేట్లు కుంభకోణం జరిగిన మాట రాష్ట్రం అంతా తెలుసు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రి గారిని అడగటం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేసామన్నారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, ఎవరైనా అధికారులైనా అనాధికారులైనా ఎవరినైనా గుర్తించారా, వారి మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా వసూలు చేయకుండా బిల్డింగ్ ప్లాన్లు ఇచ్చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు కూడా ఇచ్చేశారు. దయచేసి వారి మీద తగిన చర్యలు ఎప్పటిలోగా తీసుకుంటారో తెలియజేయమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే విశాఖ నగరానికి ఎంత డ్రింకింగ్ పరిశ్రమలకు కానీ పబ్లిక్ కానీ ఎంత డ్రింకింగ్ వాటర్ అవసరం, ఇప్పుడు విశాఖ నగరానికి ఎంత వాటర్ వస్తుంది, ఆ మిగిలిన బ్యాలెన్స్ గోదావరి జలాల నుంచి ఇస్తారా, తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఇస్తారా, పోలవరం నుంచి ఇస్తారా, ఎక్కడి నుంచి ఇస్తారో మంత్రి గారు తెలియజేయాలి. గత 8 నెలలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రూపాయి సంబంధం లేకపోయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ మా జీవీఎంసీ నిధుల సెంట్రల్